పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మరియు డియర్ పిరమిడ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. జగద్గురువు మనందరి గురుదేవులైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి ధ్యాన ఆత్మజ్ఞాన సమాచారాన్ని ఎందరో సీనియర్ మాస్టర్స్ యొక్క అనుభవాలని డియర్ పిరమిడ్ మాస్టర్ ఛానల్ ద్వారా మనం అందిస్తూ ఉన్నాం. ఈ విజయ పరంపరలో భాగంగా మరి వారి యొక్క అద్భుత ధ్యాన జ్ఞాన అనుభవాలని వారి జీవితాన్ని అత్యున్నతంగా ఆవిష్కరించడానికి మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ రావడం జరిగింది. వారితో మాట్లాడి వారి జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సో గంగాధర్ గారు, ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ జీవితాన్ని, మీ ధ్యాన జ్ఞాన అనుభవాలని పంచుకోవడానికి ఎంతో సహృదయంతో విచ్చేసినందుకు ముందుగా మీకు డియర్ పిరమిడ్ మాస్టర్ ఛానల్ తరపున మరొక్కసారి ఆత్మీయంగా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. సో ముందుగా మీ గురించి, మీరు ఎక్కడ పుట్టారు, మీ పరిచయం చేసుకుంటారు మా ప్రేక్షకులతో? థ్యాంక్ యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఇక్కడ గద్వాల్ పక్కన ఒక పల్లెటూరులో ఉదండాపురం గ్రామంలో జన్మించాను. అయితే నాకు గత 20 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన పరిచయం జరిగింది. ఈ ధ్యాన పరిచయం అయిన దగ్గర నుంచి నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి. సో అందులో భాగంగా ధ్యానంలో నేను చాలా తెలుసుకున్నా, చాలా నేర్చుకున్నా. అయితే నా ఊరిలో పరిచయం నా పేరెంట్స్ ద్వారా నేను ఈ జ్ఞానాన్ని పొందాను. వాళ్ళ ద్వారా నేను ధ్యానం నేర్చుకోవడం, చిన్నతనంలోనే నాకు ఆ యొక్క అనుభవాలు పొందడం జరిగింది. తర్వాత వచ్చేసి ధ్యానంలో నేను చేస్తూ ఉంటే నాకు ఎన్నో అనుభవాలు కూడా వచ్చాయి. మీ పేరెంట్స్ అందరూ ధ్యానం చేస్తారా? అలాగే మీరు పిరమిడ్ కూడా కట్టుకున్నారని చెప్పి వినడం జరిగింది, దాని గురించి కూడా తెలియజేయండి. మా పేరెంట్స్ కూడా ధ్యానం చాలా చక్కగా చేస్తారు. వాళ్ళ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఇంకా రీసెంట్గా పిరమిడ్ మేము ఒక 5 years బ్యాక్ కట్టించాం. ఆ పిరమిడ్ ఓపెన్ కూడా సార్ వచ్చింది. అప్పుడు కూడా చాలా అద్భుతంగా పిరమిడ్ ఓపెన్ అనేది జరగడం జరిగింది. చాలామంది సీనియర్ మాస్టర్స్ రావడం, అక్కడ ఆ సందర్భంలో చాలామంది విలేజ్ పర్సన్స్ కూడా అట్రాక్ట్ కావడం సార్ని చూసి. మహాగురు, జగద్గురు అని వాళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చి సారు చెప్పే ధ్యానం గురించి నేర్చుకొని ఎంతో చక్కగా ఆ రోజు ఆ క్లాస్ జరగడం జరిగింది. గంగాధర్ గారు, సహజంగా యువత అంటే వాళ్ళకి ఎంతసేపు ఆటలు, పాటలు, సరదాలు, సినిమాలు, షికార్లు, సోషల్ మీడియా, గేమ్స్ ఎక్కువగా ఆడటం ఇలాంటివి చేస్తుంటారు. సో ఇలాంటి వాటికి యువత ఆకర్షితులవుతున్న తరుణంలో ధ్యానం పట్ల, ఆత్మజ్ఞానం పట్ల, ఆధ్యాత్మికత వైపుగా మీరెందుకు ఆకర్షితులయ్యారో తెలుసుకోవచ్చా? అవును, అయితే నాకు సహజంగా చిన్నప్పటి నుంచి ఒక లక్షణం ఉండేది, మౌనంగా ఉండడం. సో ఆ మౌనంలో నాకు కొన్ని ప్రశ్నలు వచ్చేవి. సహజంగా అందరూ ఒక తీరులో ఉంటే నేను ఒక్కరిని ఒక తీరులో ఉండేవాడిని. ఎప్పుడు నాకు ఒక మౌన స్థితిలో ఏకాంతంగా గడిపే సహజ లక్షణం అనేది నాకు ఉండేది. అయితే ఎప్పుడు నేను ఎవరిని చూసినా పిల్లలతో ఆడుకోవడం అనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే. ఎప్పుడు అమ్మ చెప్పే కథలు వినేవాడిని, ధ్యానం గురించి వినేవాడిని, ధ్యానం చేసేవాడిని. ఇంకా చక్కగా ధ్యానం క్లాసులు, ఆ పద్యాలు అవి చిన్నవి నేర్చుకోవడం, అట్లా అమ్మ ద్వారా నేను చేసేవాడిని. నాకు పెద్దగా ఆటలు కూడా ఇంట్రెస్ట్ ఉండేవి. కానీ నా సమయాన్ని ఆటల్లో స్పెండ్ చేయకుండా ఇక్కడ నా మొత్తం సమయాన్ని ధ్యానానికి సంబంధించిన క్లాసెస్కి సద్వినియోగం చేసుకునేవాడిని. చిన్న పద్యాలు నేర్చుకున్నాను అని చెప్పారు చిన్నప్పుడు. సో మా ప్రేక్షకుల కోసం కొన్ని పద్యాలు ఏమైనా పాడతారు? అవును, వీరబ్రహ్మం గారి పద్యాలు మా అమ్మ అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఆమె చక్కగా అప్పుడప్పుడు పాడుతూ ఉండేది ఏకాంత సమయంలో. ఎప్పుడైనా కానీ పాడేటప్పుడు నాకు ఏమనిపించేది అంటే, నేను కూడా ఈ పద్యాలు నేర్చుకుంటే ఎంత బాగుండేది, నేర్చుకోవాలని తప్పని నా లోపల ఉండేది. కానీ స్పెషల్గా దాని మీద ఫోకస్ ఏం చేయలేదు. సో అమ్మ వాడుతుంటే నేను దాంట్లో వినడం వల్ల నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. సో ఆ విధంగా తర్వాత నేను ఏం చేసిన అంటే, మళ్ళీ పత్రిసారు గారి బ్రహ్మం గారి పద్యాలు అనేది వినడం జరిగింది. అట్లా నాకు ఆ పద్యాలు అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీకోసం ఒక పద్యం పాడాలనుకుంటున్నాను. బ్రహ్మమనగా వేరే పరదేశంబున లేదు, బ్రహ్మమనగా తానే పోబట్ట బయలు,
తనుదానెరిగిన తానెపో బ్రహ్మంబు 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 విశ్వదాభిరామ వినురవేమా పుస్తకంబులు చదువ పూర్ణత్వమబ్బదు హృదయ చంపుటములు చదువవలయురా పరిశుద్ధమొకటే పరమార్థ చేర్చును 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 కాళికాంబహంస కాళికాంబం స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములందు మహిమ లేదు గుణము కుదురనేని గణయోగి తానవును 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 కాళికాంబహంస కాళికాంబం తీర్థయాత్రలందు దేవుడొక్కడే కదా మంచి తీర్థము మన పంచనుండే దివ్య తీర్థమిదిగో దేహమందున్నది దున్నది దున్నది కాళికాంబహంస కాళికాంబం జీవులను వధించి జీవికి వేసిన జీవదోషంబులు జిక్కువడును జీవహింస చేత జిక్కున మోక్షంబు 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 కాళికాంబహంస కాళికాంబం. ఎక్సలెంట్ గంగాధర్ గారు, చాలా చక్కగా పాడారు. అలాగే గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లుగా అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాల కన్నా కూడా అత్యున్నతమైన పరమోత్కృష్టమైన ధర్మం ఏంటంటే అహింసా ధర్మం. సో మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారిగా ఎప్పుడు మారారు? శాకాహారిగా మారాలని మీకు ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను శాకాహారిని సార్. ఎందుకంటే మా పుట్టుకతోనే నాకు ఆ శాకాహారం అనేది అలవాటు. యాక్చువల్లీ నా ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎప్పటి నుంచో మాంసం తినేవాళ్ళు. అది 92వ సంవత్సరం. మాకు మేము ముగ్గురం అయితే సంతానం. మా పెద్దన్నయ్య పుట్టిన తర్వాత 88లో నాన్ వెజ్ అనేది కొద్దిగా 50% తగ్గిపోయింది. ఇంకా లైట్గా అప్పుడు తింటుండేవారు. మా అక్క పుట్టిన తర్వాత నేను లాస్ట్ సంతానం 92లో పుట్టిన తర్వాత పూర్తిగా క్లోజ్ అయిపోయింది. సో అలా నేను చిన్నప్పటి నుంచి శాకాహారి కావడం అనేది నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అలాగే పత్రిజీ మన గురుదేవులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పుస్తకాలు అనేవి చాలా ఇంపార్టెంట్, బుక్స్ చదువుతూ ఉండాలి, పుస్తక పఠనం అనేది చాలా గొప్ప అలవాటు అని చెప్తుంటారు. సో మీరు పుస్తకాలు చదివే అలవాటు ఉందా? మీకు నచ్చినటువంటి మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం ఏంటో తెలుసుకోవచ్చా? నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు అంటే పెద్దగా అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ చదువుకునే టైంలో. ఎందుకంటే చదివేటప్పుడు ఎప్పుడు స్కూల్కి వెళ్తే అక్కడ బోర్ వచ్చేది పుస్తకాలు చదివితే. అదేవిధంగా నేను పుస్తకాల మీద కొద్దిగా ఫీలింగ్ అనేది కొద్దిగా ఏదో విధంగా ఉండే, ఎప్పుడు పుస్తకాలు చదువుదామని. కానీ ఇంటికి వస్తే ఎమ్మనే అక్కడ మా అమ్మగారు ఎప్పుడు పుస్తక పఠనం చేసేది. అమ్మ కానీ నాన్న కానీ ఈవినింగ్ టైంలో డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు చక్కగా పుస్తక పఠనం చేస్తుంటే మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఏంది వీళ్ళు ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని ఉంటారు, వీళ్ళు పుస్తకాలు పట్టుకుంటే వీళ్ళకి ఏమొస్తుంది అని నేను అనుకునేవాడిని. కానీ వాళ్ళు ఒకసారి అమ్మని అడిగిన, అమ్మ ఇప్పుడు ఈ టైంలో మీరు చదువు అయిపోయింది, అన్నీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడేంది మీరు పుస్తకాలు పట్టుకొని చదవడం అంటే, లేదు నాన్న పుస్తకంలో చాలా జ్ఞానం ఉంటుంది, మనం ఇంకా చదువు అనేది ఇంకా కంప్లీట్ కావాలి, మన జీవితాంతం ఉన్న చదువు కంప్లీట్ కాదు, మనం చదువుతూనే ఉండాలి పుస్తకాలు, ఎంత పుస్తకం చదివితే అంత నేర్చుకుంటాం మనము. కాబట్టి ఇక్కడ ఎందరో మహానుభావుల పుస్తకాలు ఉంటాయి, ఇక్కడ స్పిరిచువల్ సంబంధించినవి. ఆ పుస్తకాలు చక్కగా మనం అప్పుడప్పుడు చదువుతుంటే వాళ్ళ జ్ఞానం మనకు వస్తుంది. వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు మన ప్రపంచానికి. ఆ విధంగా మనం పుస్తక పఠనం చేయాలన్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన, సో ఇంత ఉంటుందా పుస్తకాలు అనుకొని అప్పటి నుంచి నేను కొన్ని పుస్తకాలు, స్వామి వివేకానంద పుస్తకాలు, మహాత్మా గాంధీ పుస్తకాలు,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి మహాత్ముల చరిత్రలు చదివేవాడిని. ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్, అమ్మ చెప్పినమ్మనే నాకు నేను కూడా ఒక గొప్ప వాడిని కావాలంటే, గొప్పగా ఎదగాలంటే గొప్ప వాళ్ళ పుస్తకాలు చదవాలి అని ఒక చిన్న కాన్సెప్ట్తో ఆ పుస్తక పఠనం అనేది స్టార్ట్ చేసినాను. అలా నేను మహాత్ముల పుస్తకాలే కాకుండా పత్రికారు రాసిన పుస్తకాలు కూడా కొన్ని, తర్వాత ఓషో పుస్తకాలు, ఇలా కొన్ని పుస్తకాలు చదువుతూ నాకు ఎంతో జ్ఞానాన్ని నేను తెలుసుకున్నా. తర్వాత వినడం ద్వారా కూడా నేను చాలా తెలుసుకున్నా. సార్ వీడియోస్ ఆడియోస్ చాలా వింటుంటే నేను ఎక్కడ ఉన్నా కూడా సెల్లులో మామూలుగా పిఎంసి ఛానల్ ఉంది కాబట్టి మన ఛానల్, ఆ పిఎంసి ద్వారా లెక్కలేనంత జ్ఞానం నేర్చుకున్నా, లెక్కలేనన్ని వీడియోస్ విన్నా. ఇలా నేను జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వస్తున్నా. చాలా చక్కగా చెప్పారు మాస్టర్. అయితే పిఎంసి అన్నారు. సో ఈ మధ్య మీరు పిఎంసికి సంబంధించి చాలా గ్రామాల్లో చాలా చోట్ల పిఎంసి చూడండి, పిఎంసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి లోగోస్ అన్ని కూడా మీరు వేస్తున్నట్టుగా, మీ పెయింటింగ్ వేస్తున్నట్టుగా మేము మా దృష్టికి రావడం జరిగింది. అసలు మీ పెయింటింగ్ వైపు రావాలి అన్న ఆలోచన కానీ, ప్రోత్సాహం కానీ మొట్టమొదటిగా మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది? నాకు చిన్నప్పుడు 9th క్లాస్లోనే డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అప్పుడే నేను మూవీస్ నేమ్స్ యాసిస్గా అవి ఒక ప్యాడ్ ఉంటుంది కదా, ప్యాడ్ల పైన చివరిన రాసేవాడిని. అలా నాకు ఫ్రెండ్స్ ప్రోత్సాహం కూడా అప్పుడు ఉండేది. అట్లా ఆ మూవీస్ నేమ్స్ యాసిస్గా వేయడం వల్ల నాకు డ్రాయింగ్ మీద మక్కువ ఎక్కువైపోయింది. ఇంకా ఆ టైంలో నేను నా కొత్త ప్యాడ్ మీద నేను ఏం చేసిన అంటే బుద్ధుని బొమ్మ వేసిన. ఫస్ట్ బుద్ధుని బొమ్మ వేస్తేనే మా అమ్మగారు వచ్చి, నాన్న నువ్వు చాలా చక్కగా వేస్తున్నావు డ్రాయింగ్ అని చెప్పింది. సో అమ్మ అలా అంటారుగా నాకు ఒక మంచి ఫీలింగ్ కలిగింది. సో డ్రాయింగ్ నేను ఇంత బాగా వేస్తున్నా, నాకు ప్రోత్సాహం ఫుల్ సపోర్ట్ వచ్చింది అప్పుడు. సో ఆ సపోర్ట్తో నేను అప్పుడే కొన్ని బొమ్మలు వేయడం, తర్వాత అప్పుడప్పుడు కొన్ని రాయడం అనేవి చేసేవాడిని. అలా చేస్తూ ఉండడం వల్ల నాకు డ్రాయింగ్ మీద మక్కువ ఎక్కువై ఇప్పుడు నేను అదే మైండ్ సెట్తో డిగ్రీ చేసేటప్పుడు నేను డ్రాయింగ్లో ఒక కోర్సు తీసుకున్నాను. 2 years టీటీసీకి డ్రాయింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత, దాన్ని కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక ఆర్ట్ కళ ఉంది నాకు. సో దీన్ని ఏ విధంగా నేను ఉపయోగించుకోవాలి, దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి దగ్గరలో మా హైదరాబాద్లో ఒక స్కూల్లో నేను జాయిన్ అయ్యాను డ్రాయింగ్ టీచర్గా. అక్కడ ఒక 1 year పాటు చక్కగా నా డ్రాయింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నా. తర్వాత లాక్డౌన్ మూమెంట్లో అందరూ జూమ్ క్లాసులు అందరూ నిర్వర్తిస్తున్నారు. కొందరు వాళ్ళకి నచ్చిన వేలో ధ్యాన ప్రచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ప్రపంచానికి. సో నేను కూడా అనుకున్నా, నేను ఏ విధంగా స్ప్రెడ్ చేయాలి, నేను ఇప్పుడు చేస్తే ఎట్లా నా దగ్గర ఏముంది ఇప్పుడు స్ప్రెడ్ చేయడానికి అని థాట్ చేసిన. కానీ మళ్ళీ మర్చిపోయేవాడిని. ఆ విధంగా కొద్ది రోజులు అట్లా చేస్తూ ఉండడంతో ఒకసారి మా పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే నాకు హాస్టల్ మాస్టర్స్ నుంచి ఒక సజెషన్ వచ్చింది. మొత్తం ఆ వాల్ రైటింగ్స్ నేను రాస్తున్నట్లు కూడా నాకు ఒక డ్రీమ్ లాగా వచ్చేసింది. మాస్టర్స్ ఏం చెప్పిందంటే, నువ్వు నీ కళను ఈ ప్రపంచానికి ఈ విధంగా సత్యం కోసం ఈ విధంగా పంచవచ్చు అని వాళ్ళు ఆ సజెషన్తో నేను దాని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ పత్రిక దగ్గరికి కడతలకు వెళ్ళడం జరిగింది. ఒకసారి వెళ్ళి సార్ దగ్గర నేను మౌనంగా కూర్చొని ఆయనతో మనసులో గట్టిగా తలుచుకొని అనుకున్నా, సార్ నేను ఇలా చేయాలంటున్నా. ఆయన మౌనంగానే నాకు ఆన్సర్ చెప్పేసింది. అలా చెప్పేసి నువ్వు వెళ్ళి ఆ పని చేయపో అని నాకు చెప్పేసిండు. ఆ లక్ష్యంతోనే నేను లాక్డౌన్ నుంచి మా ఊర్లో కొన్ని కొటేషన్స్ రాయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు రాశారు, అలాగే ఏమేమి రాస్తున్నారు మీరు అందులో వచ్చేసి మెయిన్గా ఇప్పుడు నేను మా ఊర్లో స్టార్ట్ అయిన వర్క్ ఆ కొటేషన్స్ మహాత్ములు, మెయిన్గా గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, అంబేద్కర్, ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన మెయిన్ కొటేషన్స్ అందరికీ సమాజానికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఊర్లో స్టార్ట్ చేశాను. ఆ ఊర్లో అందరూ అప్రిషియేట్ చేసినారు, చాలామంది చాలా బాగా రాస్తున్నాను. తర్వాత వెంటనే నేను లొకేషన్ మార్చేసుకున్నాను. నేను ఇంకా ప్రతి ఊర్లో ఈ కొటేషన్స్ రాయాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఆత్మకూరు రావడం జరిగింది. ఒక చందు మాస్టర్ అని మాకు ఉంటారు, ఆయన ద్వారా ఆయన కలిసి నేను ఆయనతో ఇలా షేర్ చేసుకున్నాను. అంటే చాలా గొప్ప ఆలోచన. మామూలుగా ఒక మనిషి ఏదైనా విన్నా, ఏదైనా చూసినా అట్లా చూసి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో నువ్వు ఇలా రాయడం వల్ల పదే అవి చూడడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ జ్ఞానం అనేది అవ్వడానికి ఒక చిన్న వే ఇది కూడా అని ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు అలా ఆ సపోర్ట్తో నేను ఆ కొటేషన్స్
ఆత్మకూరు, ఖానాపూరు, తర్వాత పామిరెడ్డిపల్లి అక్కడ శివరాం సార్ అని ఒక ఆయన ఉంటాడు. సారు చాలా గొప్ప మాస్టర్ ఆయన. ఆ మాస్టరు నాకు ఎంతోగానో సహకారం చేసి అక్కడ నేను రాసేటప్పుడు కొద్దిగా స్లోగా అయిన వర్క్ సార్ చేయండి, మీరు చాలా చక్కగా చేస్తున్నారని సపోర్ట్ చేసి నాకు నైట్ అవుట్లో కూడా నాకు లైన్స్ కొట్టించి చక్కగా చేసింది వర్క్, సపోర్ట్ చేసి అక్కడ నా డ్రాయింగ్ అనేది ఆ కొటేషన్స్ చాలా కొటేషన్, దాదాపు ఒక 200 కొటేషన్స్ ఆ ఊర్లో రాయడం జరిగింది. సమాధులు అక్కడ అన్ని రాసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నెల్లికొండ నుంచి మళ్ళీ కడతలకి వెళ్ళి కడతల నుంచి ప్రొద్దుటూరు వెళ్ళడం జరిగింది. ప్రొద్దుటూరులో సుబ్బారావు సార్ అని ఒక మాస్టర్ ఉండేవాడు. అక్కడ సత్యదేవ పిరమిడ్ ధ్యాన మందిరం అని ఉంటుంది. ఆ ధ్యాన మందిరంలో నేను చక్కగా మొత్తం అన్ని కొటేషన్స్, ఆ వాల్ పెయింటింగ్స్, ఆ పిరమిడ్ మొత్తం డిజైన్ చేసి పెయింటింగ్ చేసి దానికి ఒక కొత్త రూపునిచ్చి తర్వాత పిఎంసి సింబల్ చక్కగా వచ్చేటట్లు ఆ కాలనీ మొత్తం పిరమిడ్ కాలనీగా అప్పటికే ఉన్నది. దానిపై మళ్ళీ కొత్తగా డిజైన్ చేసేసి నేను పెయింటింగ్స్ వేయడం జరిగింది. అక్కడ కూడా మాస్టర్స్ చాలా సపోర్ట్ చేసిండు. అక్కడ సోమసుందర్ రెడ్డి అని సార్ ఒక ఆయన కూడా సపోర్ట్ చేసిండు. అలా వాళ్ళందరి సహకారంతో ఆ ప్రొద్దుటూరులో కూడా ఎంతో చక్కగా 15 days 20 days దాదాపు గడిపేసి అక్కడ ఎంతో వర్క్ చేసి తర్వాత ఇక్కడ మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఆ దసరా సంబరాలకు ఇక్కడ వచ్చి తర్వాత ఈ మన ఆత్మకూరులోనే మళ్ళీ కొద్దిగా వర్క్ ఉందని అంటే ఇక్కడ కొన్ని కొటేషన్స్ మళ్ళీ రాసి. ప్రస్తుతం మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎక్కడ మీ పెయింటింగ్స్ కొటేషన్స్ వేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు నా వర్క్ బీచ్పల్లిలో జరుగుతుంది. అది ఎప్పటి నుంచో నాకు ఒక కళ ఉండేది. బీచ్పల్లి దగ్గరికి అప్పుడప్పుడు అక్కడ ఆశ్రమం మన హనుమ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం అని ఉంది. ఆ క్షేత్రానికి నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, సేవ చేసుకోవడానికి, ధ్యాన ప్రచారానికి, ఆ క్లాసెస్కు వినడానికి వెళ్తుంది. అక్కడ చూసినప్పుడల్లా ఆ టర్నింగ్ పాయింట్లో ఒక పెద్ద వాల్ ఉంటుంది. ఆ వాల్ మీద ఆ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అని రాసిండు, కానీ అది లైట్గా అనిపిస్తుంది. నా దగ్గర ఉంది కాబట్టి వర్క్ నేను ఏం చేసిన వాళ్ళని అడిగిన మాస్టర్స్ అందరినీ, సరే నేను ఇట్లా పెయింటింగ్ చేస్తా, ఇది ఇట్లా అయిపోయింది కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని రూప్ దాల్చాలి మళ్ళీ కొత్తగాని నేను అనుకున్నా, మనసులో అనుకుని వాళ్ళ మాస్టర్తో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ప్రేమే సార్ కూడా దానికి సపోర్ట్ చేసిండు నాకు. ప్రేమే సార్ చాలాసార్లు చెప్పిండు, నాన్న ఈ బోర్డు నువ్వు చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పిండు. ఇంకా ఆ సార్ చెప్పడంతో నేను అక్కడ గత ఒక 1 month బ్యాక్ నుంచి నేను అక్కడ స్టే చేసి చక్కగా వాల్ పెయింటింగ్స్ ఒక ఆశ్రమం లాగా దాన్ని రూపుదాల్చాలనే ఉద్దేశంతో ఆ పూర్వం గతంలో తీసుకున్న ఒక ఆ లొకేషన్తో అప్పుడున్న ఆశ్రమాలు అంతా ఎర్రమట్టి కలర్లో ఉండేవి. అట్లా ఒక టెర్రకోట కలర్తో బేసిక్ మొత్తం తీసుకొని పైన వైట్ పెయింట్తో డిజైన్ చేసి దానిపైన వాల్ పైన వైట్ పెయింట్తోనే ఓన్లీ వైట్తో వచ్చేటట్లు మొత్తం పెయింటింగ్స్ కృష్ణుంది, తర్వాత బుద్ధుంది, ఆంజనేయ స్వామి, శివుంది, పత్రిసారిది వేయడం జరిగింది. అక్కడ వచ్చిన మాస్టర్స్ కూడా చాలామంది బాగా ఇన్స్పైర్ అయ్యారు, చాలా చక్కగా వేసిందని చెప్పారు. అలా నేను ఆ 15 days అక్కడున్న పెయింటింగ్ వర్క్స్ దాదాపు కంప్లీట్ చేసి ఇప్పుడు 1 monthగా అక్కడ వర్క్ చేస్తూ ఇంకా అక్కడే ఉన్నాను. ఎక్సలెంట్ మాస్టర్. అయితే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పిఎంసి లోగోస్ వేస్తున్నారు, పిఎంసి గురించి అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. సో మీరు చేస్తున్న నిస్వార్థంగా చేస్తున్న ఈ వర్క్ అనేది పిఎంసి డైరెక్టర్స్ నవకాంత్ గారి దృష్టికి కానీ, ఆనంద్ గారి దృష్టికి కానీ వెళ్ళిందా? అలాగే పత్ని సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు ఆ విషయంలో? అవును. అయితే నేను వర్క్ చేసేటప్పుడు నెల్లికొండలో వర్క్ చేసేటప్పుడు లాస్ట్ మూమెంట్లో కడతల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు సార్ వచ్చిండు, పత్రి సార్ ఓపెనింగ్కి వచ్చిండు. అక్కడ దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన మందిరం అని అక్కడ వాళ్ళు నాతో నేమ్ రాపించుకొని చక్కగా వర్క్ చేసిన. 2-3 daysలో సార్ వస్తాడు అనగా నేను అక్కడే ఆగిపోయినా. వాళ్ళు సార్ వస్తాడు, సార్ వచ్చిన తర్వాత మీరు వెళ్తురు అని చెప్పి. అప్పుడు సార్ వచ్చినప్పుడు పిరమిడ్ సింబల్ యాక్చువల్ నేను పిఎంసి సింబల్ అక్కడ చిన్నగా వేద్దాం అనుకున్నా, ఏదో నాకు ఆలోచన థాట్ రాలేదు, తర్వాత వచ్చింది పిఎంసి సింబల్ వేయాలని ఆలోచన. ఒక పెద్ద వాల్ తీసుకున్నా, ఆ వాల్ సెంటర్లో ఖచ్చితంగా ఇది మంచిగా అట్రాక్ట్ అయ్యేటట్లు మెయిన్ హైవే రోడ్డుకు ఉంది బాగా, అయితే అందరు చూసేటట్లు ఉండాలి, ఇది దీనివల్ల చాలా ఉంది కాబట్టి ఉపయోగం అని నేను చిన్నగా తీసుకోవడం జరిగింది. కానీ అది పెద్దగా మంచిగా చక్కగా రావడం లేదు. దాన్ని చూసి ప్రేమేష్ సార్ మంచిగా అప్రిషియేట్ చేసింది నన్ను, చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది నీ వర్క్ కూడా, ఎంతో చక్కగా వేసావని చెప్పాను. సో ఒక 2 రోజుల తర్వాత సార్ వచ్చిండు, మన పత్రి సార్ వచ్చిండు ఓపెన్ చేసిన తర్వాత సార్ ప్రేమేష్ సార్ పిలిపించి ఈ అబ్బాయి చాలా వర్క్ బాగా చేస్తున్నాడు సార్ అంటే, సార్ కూడా నన్ను పత్రి సార్ కూడా అప్రిషియేట్ చేసి నాకు సన్మానం చేసి సార్దే చేతుల మీదుగా నేను
సార్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసిండు అప్పుడు. చేసి అట్లా సార్ వెళ్ళడం జరిగింది. ఆ సార్తో పాటు నేను కూడా కడతలు వెళ్ళడం. అలాగే నవకాంత్ గారు కూడా ఫేస్బుక్లో మీ గురించి, అవును, దాని గురించి చెప్పండి. అయితే నేను పామిరెడ్డిపల్లిలో వేసేటప్పుడు పిఎన్ సింబల్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేస్తేనే సార్ నవకాంత్ అన్న నాకు క్రియేటివ్ డైరెక్టర్ ఆయన చూసి గంగాధర్ చాలా చక్కగా ఇచ్చినావు, థ్యాంక్ యూ అని చెప్పిండు. ఆయన కూడా దాన్ని తీసుకొని ఆయన షేర్ చేయడం జరిగింది ఎంతో మందికి. అక్కడ ఫేస్బుక్లో కూడా నాకు ఎంతో మంది చక్కగా సపోర్ట్ చేసి చాలా బాగున్నాయి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా ఫీలింగ్ అప్పుడు చెప్పుకోవడానికి ఇంకా ఆనందానికి అంతులేవు. ఎందుకంటే ఈ ధ్యానం అనే ప్రపంచమే ఒక గొప్ప ప్రపంచం. ఇది ఇందులోకి వస్తే లైఫ్ ఎట్లుంటుంది అంటే దానికి మనం మాటల్లో చెప్పలేనిది, అది ఇంకా ఆనందం వ్యక్తం చేయలేము. ఎక్సలెంట్ మాస్టర్. సో ఇంకా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏమేం చేయబోతున్నారు? నా భవిష్యత్ కార్యాచరణ మొత్తం ఏంటంటే, ఇప్పుడు నా మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతిసారి లక్ష్యంలో భాగంగా అహింసాయుత ప్రపంచాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో, అందులోనే భాగంగా ప్రతి ఒక్కరికి ప్రతిక్షణం సత్యదర్శనం అనే కాన్సెప్ట్ మీద పిఎంసి సింబల్స్ ప్రతి డిస్టిక్ లెవెల్లో, మండల్ లెవెల్లో వెళ్ళాలి. నేను నా వంతు వరకు డ్రాయింగ్ ఆర్ట్ కాబట్టి నాది ప్రతి జిల్లాలో ఈ సింబల్స్ వాడాలి. మెయిన్ ఏరియాస్లో ఖచ్చితంగా ఇది ఉండాలి, అందరికీ తెలియాలి. ప్రతి ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లస్ ఈ ఎయిర్టెల్ డిటిహెచ్ తెచ్చుకొని దాంట్లో కనెక్ట్ చేసుకొని టీవీలో కూడా వీక్షించాలి ఈ ఛానల్ అనే ఉద్దేశంతో నేను ఈ భవిష్యత్ ప్లాన్ మొత్తం నాది ఇది. ఎక్సలెంట్ మాస్టర్. సో చివరిగా డియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేక్షకులకి సో మీరు ఏదైనా సందేశం తెలుసుకున్నారు? ఇంత గొప్ప అవకాశాన్ని డియర్ పిరమిడ్ మాస్టర్ ఛానల్స్ వాళ్ళు నాకు చక్కగా అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని చూడాలి. ఈ ఛానల్లో ఎంతో జ్ఞానానికి సంబంధించిన వీడియోస్ పెడుతున్నారు. ఎన్నో వీడియోస్లో షార్ట్ ఫిలిమ్స్ కూడా ఈ మధ్య వచ్చినాయి. ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. మీరందరూ ఈ డియర్ పిరమిడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. కోరుకోవడం వల్ల ఇప్పుడు నేను ఎందుకు కోరుకుంటున్నాను అంటే, ఈ ఛానల్ వాళ్ళు చేసే కార్యం మామూలు కార్యం కాదు. చాలా సత్యం కోసం పోరాటం చేసే ఇలాంటి ఛానల్స్ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఎవరైనా సపోర్ట్ చేయాలి. మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను, చాలామంది షేర్ చేస్తా. దీనికి ముఖ్యంగా లాస్ట్గా చెప్పేది ఏంటంటే, చివరిగా డియర్ పిరమిడ్ మాస్టర్ అంటే అందరు డియర్ పిరమిడ్ మాస్టర్లే. ప్రతి ఒక్కరు డియర్ పిరమిడ్ మాస్టర్సే. ప్రతి ఒక్కరి లోపల సత్యం ఉంది, ప్రతి ఒక్కరి లోపల జ్ఞానం ఉంది. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని చక్కగా వెలికి తీయాలి అంటే ధ్యానం చేసుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీ ధ్యాన, శాకాహార, ఆత్మజ్ఞాన విశేషాలని ఎంతో చక్కగా మా డియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేక్షక ప్రపంచంతో పంచుకున్నందుకు, అలాగే మీలో ఉన్నటువంటి ఆ పెయింటింగ్ వేసే కళని పత్రిగారి సమిష్టి లక్ష్యం ఏదైతే ఉందో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేది ఏదైతే ఉందో, ఈ భూమి మీద స్వర్గ స్థాపన చేయాలనే మహోన్నత లక్ష్యంలో భాగంగా సో ఉడతా భక్తిగా మీ వంతుగా కూడా ఈ మహాద్భుతమైనటువంటి సృష్టి లక్ష్యంలో మీ వంతుగా తోడ్పడాలి అనే నిస్వార్థమైనటువంటి సంకల్పం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి మీ ఆత్మజ్ఞానాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు డియర్ పిరమిడ్ మాస్టర్ తరపున సవినయంగా, సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మరొక అద్భుతమైనటువంటి గ్రాండ్ మాస్టర్తో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సో నేర్చుకోవాలనే తపనతో ఈ ఛానల్ని వీక్షిస్తూ మీరు ఆధ్యాత్మికంగా మీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎంతగానో ఎదుగుతున్నందుకు డియర్ పిరమిడ్ మాస్టర్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమమూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి. ప్రేమమూర్తులుగా మారండి, మూగజీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి.
గుర్తించండి. సమ్మతితోనూ శాయశక్తుల జీవుల సంరక్షించండి. సమ్మతితోనూ శాయశక్తుల జీవుల సంరక్షించండి. సకల జీవుల సంరక్షించండి. ప్రేమమూర్తులుగా మారండి. మూగజీవులను రక్షించండి. ఆర్తిగ ఆవులు అంబా అంటూ అరిచిగి పెట్టి చంపొద్దన్నా. ఆర్తిగ ఆవులు అంబాయంటూ అరిచిగి పెట్టి చంపొద్దన్న. కొక్కొరకోయని కోళ్ళు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా. కొక్కొరకోయని కోళ్ళు కూసి మా గొంతులు కోయొద్దంటున్నా. మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. మాటలు రాని జీవుల మొరవిని ప్రాణభిక్ష పెట్టండంటున్నా. దయరాదా మీకు హృదయం లేదా? జనులారా మీలో కరుణే లేదా? దయరాదా మీకు హృదయం లేదా? జనులారా మీలో కరుణే లేదా? ప్రేమమూర్తులుగా మారండి. మూగజీవులను రక్షించండి. జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా? జంతువులంటే మనుషులు తినుటకు కూరగాయలనుకున్నారా? ఎవరు నేర్పారు ఈ అలవాటును? పొరపాటది మరి విడువుమురా. ఎవరు నేర్పారు ఈ అలవాటును? పొరపాటది మరి విడువుమురా. రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా. రకరకాలుగా రూపములున్న ఆత్మ ఒక్కటని తెలియుమురా. ఆత్మలలోనూ ఉండే ఆ సర్వాత్మ ఒక్కటని ఎరుగుమురా. నిక్కముగా నీ ఒక ఆత్మవురా. పవిత్రముగా జీవించుమురా. నిక్కముగా నీ ఒక ఆత్మవురా. పవిత్రముగా జీవించుమురా. ప్రేమమూర్తులుగా మారండి. మూగజీవులను రక్షించండి. శాకాహారమే సమంజసము, అది సవ్యమైన ఆహారమురా. శాకాహారమే సమంజసము, అది సవ్యమైన ఆహారమురా. హింసను వదలి అహింసను బూనితే నీవే ఒక బంగారమురా. హింసను వదిలి అహింసను బూనితే నీవే ఒక బంగారమురా. ఇతర జీవులను చంపితివంటే నరకయాతనలు తప్పవురా. ఇతర జీవులను చంపితివంటే నరకయాతనలు తప్పవురా. కర్తవ్యముతో బాధ్యత నెరిగి ధర్మముగా జీవించుమురా. జీవులనే హింసించకురా. ఆప్తుడవై ప్రేమించుమురా. ప్రాణులనే ఇక చంపకురా. మహామహా కరుణను బూనుమురా. ప్రేమమూర్తులుగా మారండి. మూగజీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి. ప్రాణులొక్కటని గుర్తించండి.